friends, welcome back to the last class. In the last class, we have learned successfully am, is, are, the continuous helping verbs. In these 58 helping verbs, we have successfully learned it. The B forms, the basic B forms, am, is, are. Am, is, are ని ఎక్కడ వాడాలో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. Am, is, or, these are the three helping verbs talking about the action which is going on at right now or present. The action which is going on, ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే am, is, are తో చెప్పాలని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. డియర్ ఫ్రెండ్స్, చాలామంది మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అంటే am, is, are వాడాలి కదా, am, is, are వాడాలి కదా. మరి నేను ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్ మనం చాలా సందర్భాల్లో మనం ఏదైనా ప్రేమిస్తూ ఉన్నాను, ఒక అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పాల్సి వచ్చిందనుకో, ఇప్పుడు నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటే ఏమనాలి? స్ట్రక్చర్ ప్రకారం ఐ యామ్ లవింగ్ యూ అనాలి, అంతే కదా. ఏమనాలి? ఐ యామ్ లవింగ్ యూ అనాలి. అంటే నేను ప్రేమిస్తూ ఉన్నాను, కానీ మనం అలా అనం, ఐ యామ్ లవింగ్ యూ అనం. బట్ ద యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ, ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది, కానీ మనం ఐ యామ్ లవింగ్ యూ అనం. జస్ట్ ఏమంటాం? ఎస్, మీకు బాగా తెలుసు, ఏమంటాం? ఐ లవ్ యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా కుర్రాడు అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, ఏమంటాడు? ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే ఎందుకు ఇక్కడ మరి ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, నేను నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, నేను నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అంటే ఐ యామ్ లవింగ్ మై కంట్రీ అంటామా, ఐ లవ్ మై కంట్రీ అంటామా? ఎస్, బాగా తెలుసు కదా. ఏమంటా? ఐ లవ్ మై కంట్రీ, నేను నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది, నా దేశాన్ని ప్రేమిస్తాను అని మీనింగ్. ఎందుకంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అంటే ఐఎమ్ లవింగ్ యూ అనం. ఐ లవ్ యూ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ. నేను నా దేశాన్ని అంటే నేను ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. అంటే ఐ లవ్ మై కంట్రీ అంటే ఇక్కడ ఐ యామ్ లవింగ్ మై కంట్రీ ఎందుకు అనము? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఐ యామ్ లవింగ్ యూ అనం, ఐ లవ్ యూ అంటాం. మరి ఎందుకు ఈ వర్బ్ ఇలా వచ్చింది అంటే ఇంగ్లీష్లో కొన్ని ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్స్ ఉన్నాయి, మెయిన్ వర్బ్స్. ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్స్, కొన్ని వర్బ్ ఫామ్స్ ఉన్నాయి, దాదాపు 260 నుంచి 320 వర్బ్ ఫామ్స్ ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం ఐఎన్జీ ఫామ్ని తీసుకో, ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని తీసుకో. అంటే బేస్ ఫామ్లో పెట్టినా కూడా కంటిన్యూస్ మీనింగ్ కూడా ఇస్తుంది. అంటే నేను ఇప్పుడు నేను ప్రేమిస్తూ, నేను ప్రస్తుతం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పాల్సి వస్తే మన స్ట్రక్చర్ ప్రకారం ఐ యామ్ లవింగ్ యూ, ఐ యామ్ లవింగ్ యూ అనాలి రైట్ నౌ. మరి స్ట్రక్చర్ ప్రకారం ఇలా అనాలి. మనం ఇలా అంటామా? కానీ ఇలా అన్నాం చూడండి, ఏమంటాం? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నిన్ను ద్వేషిస్తూ ఉన్నాను అంటే ఏమనాలి? యాక్చువల్గా మన స్ట్రక్చర్ ప్రకారం ఏమనాలి? ఐ యామ్ హేటింగ్ యూ అనాలి, ఐ యామ్ హేటింగ్ యూ అనాలి. ఐఎమ్ హేటింగ్ యూ అనం. ఏమంటాం? సింపుల్గా ఏమంటాం? ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, అంతే. మరి ఇక్కడ చూడండి, లవింగ్ యూ రాదు, లవ్ వస్తుంది. హేటింగ్ రాదు, హేట్ వస్తుంది. మరి ఇలాంటి వర్బ్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే చక్కగా 5000 వర్బ్స్ ఇచ్చాం కదా మీకు, 10,000 వొకాబులరీలో ఆ పుస్తకంలో చక్కగా సపరేట్ చేసి ఈ వర్బ్ ఫామ్స్ అన్నీ ఒక్క దగ్గర చేర్చి పెట్టాను. ఆ వర్బ్ ఫామ్స్ని ఎప్పుడు ఆ వర్బ్ ఫామ్స్ అన్నీ అంటే బేస్ ఫామ్నే తీసుకుంటాయి. అంటే బేస్ ఫామ్ని తీసుకుంటే
కంటిన్యూస్ మీనింగ్ కూడా ఇస్తూ ఉంటాయి. మరి అవన్నీ ఎలా సార్ అంటే మీకు ఇచ్చిన వాల్యూమ్ మీకు పెద్ద బుక్ ఇచ్చాం కదా, మీకు వాల్యూమ్ 1 ఆల్ ఇన్ 1 ఒక బుక్ ఉంది కదా, వాల్యూమ్ 1 ఉంది కదా, వొకాబులరీ 10,000 వొకాబులరీ పుస్తకంలో చక్కగా మీకు ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్తో పాటు చేర్చి పెట్టాను. సెంటెన్స్ ఫార్మేషన్తో పాటు ఈ పుస్తకంలో చేర్చి పెట్టాను. నేను వాల్యూమ్ 1లో క్లియర్గా చేర్చి పెట్టాను. ఆ పుస్తకం మీరు రెఫర్ చేస్తే అంటే 5,000 వర్బ్స్ అని ఒకే దగ్గర ఉన్నాయి. ఈ 5,000 వర్బ్స్ దగ్గర మనం లాస్ట్ పేజ్లో క్లియర్గా నో ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ అని మీకు నో ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ అని అక్కడ షీట్ పెట్టాం. అక్కడ మీరు రెఫర్ చేసుకోండి. ఆ వర్బ్స్ అన్నీ మీకు ఐఎన్జీ ఫార్మ్స్ని తీసుకో, అంటే మనం కంటిన్యూస్లో యాక్షన్ చెప్పాల్సి వచ్చినా కూడా దాని బేస్ ఫామ్లో చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లవింగ్ యూ అనం, ఐ లవ్ యూ. ఐఎమ్ హేటింగ్ యూ అనం, ఐ హేట్ యూ అంటే సరిపోతుంది. సో లైక్ దట్ వన్. మరి ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మన పుస్తకంలో పెట్టాను కదా, అక్కడ మీరు రెఫర్ చేసుకోండి. నేను సాధ్యమైనన్ని మీకు ఈ క్లాస్లో ఒక 3 క్లాసెస్ లాగా చేస్తాను దీన్ని. నేను ఈ క్లాస్లో నేను కొన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వర్బ్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే కొన్ని ఒక్కొక్కటి బోర్డు మీద రాస్తాను, చెక్ చేసుకోండి. సో 5 ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ 5 ఫార్మ్స్లో మనము 4th ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని ప్రజెంట్ ఫామ్లో కూడా వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఏంటి, ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం చేస్తున్నాను అంటే యామ్ ఈజ్ ఆర్ తర్వాత ఐఎన్జీ ఫామ్ వాడతాం. కానీ ఇక్కడ మాత్రం యామ్ ఈజ్ ఆర్ తర్వాత బేస్ ఫామ్ని వాడచ్చు. అంటే యామ్ ఈజ్ ఆర్ తర్వాత బేస్ ఫామ్ అంటే ఇలా ఐ యామ్ లవింగ్ అనకుండా ఐ లవ్ యూ అంటే సరిపోతుంది. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తాను అని వస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని కూడా వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తాను అంటే డూ డస్ యాక్షన్ అనమాట. నేను నిన్ను ప్రేమిస్తాను అని వస్తుంది, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని వస్తుంది. ఐ ఆమ్ లవింగ్ మై కంట్రీ అనం, ఐ లవ్ మై కంట్రీ అంటే నా దేశాన్ని ప్రేమిస్తాను అని వస్తుంది, నా దేశాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను అని కూడా వస్తుంది. ఆ వర్బ్ ఫామ్స్ నేను తెలుగు మీనింగ్ ఆ ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యొక్క బేస్ ఫామ్ కూడా మీకు ఇస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. కొన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను, మిగిలినవన్నీ మీరు దాదాపు పుస్తకంలో పెట్టాను, అక్కడ మీరు ట్రై చేసుకోండి. కొన్ని ఇస్తాను చూసుకోండి, అన్ని కావాల్సినవన్నీ ఇస్తాను మీకు. అక్కడ 1 after 1 ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ద ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ అసహ్యపడుట, అసహించుకొనుట, అసహ్యపడుట అంటే అసహించుకొనుట. ఏమంట అబహర్ అంటే అబహరింగ్ అనకూడదు, అబహర్ అంటే ఐ అబహర్ అబౌట్ యువర్ బిహేవియర్, ఐ అబహర్ అబౌట్ యువర్ బిహేవియర్ అంటే నీ బిహేవియర్తో నేను అసహించుకుంటూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది, అసహించుకుంటాను అని మీనింగ్ కూడా వస్తుంది. అబహర్ నెక్స్ట్ అడోర్ అంటే విచ్ మీన్స్ ఆరాధించుట అంటే పూజించుట, గౌరవించుట, ఆరాధించుట. అడోర్ వర్బ్, ఇది వర్బ్. అడోర్ అంటే ఆరాధించుట, పూజించుట. నేను మా గురువుని పూజిస్తాను అంటే పూజిస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, నాకు విద్యను బోధించిన నా గురువుని నేను ఆరాధిస్తూ వస్తున్నాను అంటే ఆరాధిస్తున్నాను. ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ యాక్షన్. ఇప్పుడు నేను ఈ పాఠం చెప్తున్నా అంటే గొప్ప వేల మంది గురువులు వేసిన భిక్ష నా గురువులు నాకు వేసిన భిక్షని ఈరోజు నేను మీకు నాకు భగవంతుడు ఇచ్చిన కొద్ది జ్ఞానాన్ని, నాకున్న జ్ఞానాన్ని పంచుకుంటున్నాను. అంటే నా గురువులు వేసిన భిక్షను నేను ఇప్పుడు తలుచుకుంటున్నాను. ద యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ, ఇప్పుడు జరుగుతుంది అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడము ఇక్కడ. ఐ అడోర్ మై లవబుల్ టీచర్స్. అడోర్ అంటే పూజించుట, ఆరాధించుట. సో లైక్ దట్ వన్. నెక్స్ట్ అగ్రి అంటే ఏంటి, ఒప్పుకొనుట, సమ్మతించుట, ఒప్పుకొను అంటే అగ్రి నేను నిన్ను అంటే ఏదైనా ఒప్పుకొనుట, సమ్మతించుట, యాక్సెప్ట్ చేయుట. అగ్రి. ఐ ఆమ్ అగ్రీయింగ్ యూ అనం, ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యువర్ పాయింట్ అనం. మనం గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది చూసారు ఎప్పుడైనా కానీ, మీ గ్రూప్ డిస్కషన్లో చక్కగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ మన పిల్లలు మాట్లాడిన వీడియోస్ కూడా కమింగ్ నెక్స్ట్ డేస్లో పెడతాను చూడండి. అప్పుడు చాలామంది పిల్లలు చూడండి ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యువర్ పాయింట్ అన్నారు పిల్లలు చూడండి. ఐ అగ్రీ ఎందుకు అంటే అది జరుగుతుంది, గ్రూప్ డిస్కషన్ ఇప్పుడు జరుగుతుంది. ఐ ఆమ్ అగ్రీయింగ్ విత్ యువర్ పాయింట్స్ అన్నారు. ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ యువర్ పాయింట్స్ అని అన్నారు చూడండి. ఏమంటారు? ఎస్ ఐ
ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్స్. ఐ అగ్రీ అంటే మీనింగ్ అంటే నేను ఒప్పుకుంటాను, నీ పాయింట్స్ నేను ఒప్పుకుంటాను అంటే యాక్సెప్ట్ చేస్తాను, సమ్మతిస్తాను అని వస్తుంది. నీ పాయింట్స్ నేను ఒప్పుకుంటూ ఉన్నాను అని మీనింగ్ కూడా వస్తుంది. ఈ వర్బ్ ఫామ్స్ అన్ని ఇంకా నేను అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, ఫటాఫట వర్బ్ ఫామ్స్ చెప్పుకుంటూ పోతాను. మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఒకవేళ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ నాకు ఒకవేళ పంపించాలనుకుంటే నా వాట్సాప్ చేయండి. సో నేను రిప్లై కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ అపియర్. అపియర్ అంటే ఏంటంటే అపియర్ అంటే సో మీకు బాగా తెలుసు, కనబడు, కనబడు, కనబడుట, 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 అపియర్. ఇవన్నీ ఐఎన్జి ఫామ్ని తీసుకోవు, ఐఎన్జి ఫామ్ని తీసుకోవు. నెక్స్ట్ ఏంటి ఆశ్చర్యపడుట, 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 ఆశ్చర్యపడుట అంటే ఆస్టానిష్, ఆస్టానిష్, ఆస్టానిష్ అంటే సరిపోతుంది. ఆస్టానిషింగ్ అనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నమ్ముట, నమ్మించుట, 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 నమ్మించుట లేదా విశ్వసించుట, విశ్వసించుట విచ్ మీన్స్ బిలీవ్, బిలీవ్, విశ్వసించుట, బిలీవ్. సో విశ్వసించుట, బిలీవ్ అంటే బిలీవింగ్. ఐఎమ్ బిలీవింగ్ యువర్, ఐ బిలీవ్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్స్. ఐ బిలీవ్ అంతే సరిపోతుంది. అంటే జరుగుతూ ఉంది పని అంటే నమ్ముతాను అని మీనింగ్ వస్తుంది, నమ్ముతూ ఉన్నాను అని మీనింగ్ కూడా వస్తుంది. 2 మీనింగ్స్ వస్తాయి. బిలీవ్ అంటే నమ్మించుట, నమ్ముట, బిలీఫ్ ఉంది కదా, బిలీవ్. ఇది చాలా చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే మనకు ఈ వర్బ్ని ఎక్కువగా అడుగుతుంటారు. ఎలా అడుగుతుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లెటర్స్ని ఐడెంటిఫై ఎర్రర్ కరెక్షన్స్ దగ్గర 1 2 3 4 అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కొంచెం తొందరలోనే చేస్తాను వీడియోస్. సో బిలీవ్ చాలా సందర్భాల్లో అడిగాడు. అంటే దీనికి ఈ అడుగుతూ ఉంటాడు, అంటే స్పెల్లింగ్ అటు ఇటు మారుస్తాడు, జంబులు చేస్తుంటాడు, ఎర్రర్ కరెక్షన్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ అడుగుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ చూడండి బిలీవ్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వెరీ సింపుల్. బిలీవ్ అంటే ఏంటి, నమ్మకం కదా, బిలీఫ్ అంటే నమ్మకం, బిలీవ్ అంటే నమ్మకం, నమ్మకం. సో ఈ మధ్యలో ఏముంది, లై ఉంది చూడండి, లై అంటే అబద్ధం, లై అంటే అబద్ధం, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో లై అంటే బిలీవ్ అంటే ఎల్ఐఈ, దీన్ని ఎట్లా అడుగుతాడు, ఇలా కూడా ఇస్తాడు చాలా సందర్భాల్లో, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి చూడండి, ఇలా అడుగుతాడు. సో ఇది ఎర్రర్, ఇక్కడ ఇది ఎర్రర్. ఎందుకు, లెటర్స్ జంబులాయి. మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసము నమ్మకంలోనే అబద్ధం ఉంది, నమ్మకంలోనే అబద్ధం ఉంది, నమ్మకంలోనే అబద్ధం ఉంది. అబద్ధం అంటే ఏంటి మనకు, లై. ఇక్కడ ఎల్ఐ చూడండి, ఇక్కడ ఎల్ఐఈ. సో నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. మనము చక్కటి వివరణ ఇస్తాను, చక్కటి వివరణ మీకు బుక్లో పెట్టాను, ఎగ్జాంపుల్స్తో పాటు కథల రూపంలో కూడా మన పుస్తకంలో పెట్టాను. అబద్ధంలో నమ్మకం ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సంబంధించు, 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 సంబంధించు అంటే బిలాంగ్, బిలాంగింగ్ లేదు, బిలాంగ్ అంటే సరిపోతుంది. 2 మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ అంటే ఏంటంటే లెక్కించుట, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చింది కదా, తెలుగు క్యాలిక్యులేట్ రాద్దాం, క్యాలిక్యులేట్ లెక్కించుట. నెక్స్ట్ క్యాలిక్యులేట్, లెక్కించుట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కేర్ అంటే ఏంటి, విచారించుట, చింతించుట. సో లైక్ దట్ వన్. నెక్స్ట్ చింతించుట. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని వర్బ్ ఫామ్స్ ఇచ్చాను మీకు మన బుక్లో. నెక్స్ట్ కన్సర్న్ అంటే కన్సర్న్ సంబంధించిన. నెక్స్ట్ అంటే రిలేట్ అంటుంటాం కదా, రిలేట్. నెక్స్ట్ కన్సిడర్ ఆలోచించుట. అంటే కన్సిడర్ మై రిక్వెస్ట్ అంటుంటారు చూసారా, అంటే కన్సిడర్ అంటే ఆలోచించండి ఒకసారి నా రిక్వెస్ట్ నేను. నెక్స్ట్ కంటైన్ అదుపులో ఉంచుట అంటే నిరోధించుట, అదుపులో ఉంచుట. కాంటెంప్లేట్ అంటే కాంటెంప్లేట్ మీన్స్ ఆలోచించుట, ధ్యానించుట, ఆలోచించుట. సో ఇలా. నెక్స్ట్ కాస్ట్ వెలకట్టుట.
నెక్స్ట్ డినై. డినై అంటే ఖండించుట లేదా కాదనుట. డినై. అందుకే మనం ఎప్పుడైనా మొబైల్ కానీ సిస్టమ్ కానీ ఎక్కడైనా కూడా అలో అని ఒక సైడ్ వస్తుంది, డినై అని ఒక సైడ్ వస్తుంది. అలో ఒక సైడ్, డినై. అలో అంటే లోపలికి అనుమతించడం, డినై అంటే కాదనడం, వద్దు, రిజెక్ట్ చేయడం. డినై అంటే కాదనుట. సో ఇలా మనకు వర్బ్ ఫామ్స్ కొన్ని. నెక్స్ట్ ఇవంటే ఏంటి? ఐఎన్జీ ఫామ్ని తీసుకో. వర్బ్ ఉంటుంది, ఐఎన్జీ ఫామ్ని తీసుకో. మీనింగ్ చెప్పేటప్పుడు బేస్ ఫామ్లో వాడితే చేస్తాను అని వస్తుంది, చేస్తూ ఉన్నాను అని కూడా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ డిజైర్ అంటే కోరిక. డిజైర్ అంటే కోరుకొనుట. నెక్స్ట్ కోరుకొనుట. నెక్స్ట్ డిజైర్. డిసగ్రీ. ఇక్కడ అగ్రీ చూసారా మనము? ఇక్కడ అగ్రీ. డిసగ్రీ అంటే ఒప్పుకోకపోవడం. డిసగ్రీ. నెక్స్ట్ లైక్ అంటే ఇష్టపడడం. ఐ లైక్ యూ మై డియర్ ఫ్రెండ్. ఐ లైక్ యూ అంటే అంతే. అంటే ఐ లైక్ యూ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఇష్టపడుతూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది, ఇష్టపడతాను అని మీనింగ్ వస్తుంది. లైక్ అంటే ఇష్టపడుట. డిస్లైక్ కూడా ఐఎన్జీ ఫామ్ తీసుకోదు, ఇష్టపడకపోవడం. ఇష్టపడకపోవడం. నెక్స్ట్ డౌట్ సందేహం. డౌటింగ్ అనం. ఐ డౌట్ అబౌట్ హర్ బిహేవియర్. అంటే అనుమానిస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది, అనుమానిస్తాను అని కూడా వస్తుంది. నెక్స్ట్ ఈక్వల్ సమానం చేయుట. సమానం చేయుట. ఈక్వలింగ్ అనం. ఈక్వల్. నెక్స్ట్ ఎగ్జిస్ట్ అంటే ఉంచుట. ఎగ్జిస్ట్ ఉంచుట. సో ఇలా ఫియర్ అంటే భయం. అంటే ఫియర్ అంటే ఐ ఆమ్ ఫియరింగ్ అనం. చూడండి, ఐ ఫియర్ అట్ ద పర్టికులర్ ప్లేస్. ఫియర్ అంటే భయపడతాను, అంటే భయపడుతూ ఉన్నాను. ఐ ఫియర్ హియర్. ఇక్కడ భయపడుతూ ఉన్నాను అని వస్తుంది, భయపడతాను అని కూడా వస్తుంది. నెక్స్ట్ ఫీల్ అంటే అనుభవించుట. ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఐ ఫీల్ అంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా అని అనుభవిస్తున్నా. అంటే ఇప్పుడు జరుగుతుంది అని కూడా వస్తుంది. ఈ వర్బ్ ఫామ్స్ అన్నీ క్లియర్గా మీకు నేను వాల్యూమ్ 1 5000 వొకాబులరీ మనకు ఉంది కదా, అక్కడ పెట్టాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని వర్బ్ ఫామ్స్ మనం చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని వర్బ్ ఫామ్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ క్లాస్. మీరు భయపడకండి, ఈ వర్బ్ ఫామ్స్ మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వర్బ్ ఫామ్స్ని అంటే గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎందుకు ఇది ఐ ఆమ్ లవింగ్ యూ అనం, ఐ లవ్ యూ అని ఎందుకంటాం అంటే లవ్ను బాగా మనము ఆ పదాన్ని బాగా వాడుకలో పెట్టాం. ఐ లైక్ యూ అని ఎందుకంటున్నాం, బాగా వాడుకలో పెట్టాం. ఐఎమ్ లైకింగ్ యూ అనం, ఐ లైక్ యూ అంటాం సింపుల్గా, ఎందుకంటే వాడుకలో పెట్టాం. ఐ అగ్రీ అంటే ఆ వర్బ్ను బాగా మనము ఆ వాడుకలో పెట్టాం. ఇవి కూడా ఈ దాదాపు మీకు ఇచ్చినటువంటి బుక్లో ఇచ్చినటువంటి 260 నుంచి 320 వర్బ్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఐఎన్జీ ఫామ్ తీసుకో కదా, ఈ వర్బ్ ఫామ్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో అంటే యామీజార్తో రాసేటప్పుడు కూడా ఈ మీనింగ్ రాస్తే సరిపోతుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ క్లాస్. కీప్ ఇన్ టచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్. హ్యావ్ అ నైస్ టైమ్ టు యు ఆల్. Bye bye.